టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆఫ్ఘనిస్తాన్ తో నిన్న బుధవారం నాటి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. టెస్టు ఫార్మేట్ లో ఓపెనర్ గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ వన్డే అరంగేట్రం కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గత ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ సందర్భంగా వన్డేలో అడుగు పెట్టాడు జైసు. అయితే అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరిగా గత ఏడాది డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో మరోసారి ఓపెనర్ గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజయ్ శతకంతో అలరించాడు. మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే ఆ తర్వాత మళ్లీ జైస్వాల్ కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అవడంతో సెలెక్టర్లు జైస్వాల్ కు పిలుపునిచ్చారు. అయితే ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో తొలి వన్డేలో జైస్వాల్ కి తుది జట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి జైస్వాల్ కు అవకాశం ఇచ్చారు. దీంతో రోహిత్ శర్మకు జోడిగా ఓపెనర్ గా వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ 9 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక 4 బాది పెవిలే చేరాడు. మొత్తంగా రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలబడ్డ జైస్వాల్ పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తన ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్ కప్ లో బ్యాకప్ ఓపెనర్ గానైనా చోటు దక్కుతుంది. లేకుంటే ఇషాన్ కిషాన్ జట్టులో పాతుకుపోవడం ఖాయం. ఫ్యూచర్ ఓపెనర్ గా ఇషాన్ కిషాన్ కు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్టులోనూ జైస్వాల్ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుట్ అయ్యాడు. గవాస్కర్ సైతం యశస్వి జైస్వాల్ కి ఓ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న టీమిండియాలో బెంచ్ బలం కారణంగా వచ్చిన అవకాశాన్ని తక్కువ అందిపుచ్చుకుంటేనే, లేదంటే మళ్లీ తిరిగి జట్టులోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని, అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి అవకాశాన్ని ఇస్తే సరిగ్గా వినియోగించుకోలేకపోయాడని, ఫ్రీ ఫార్మాట్ ప్లేయర్ గా నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వీలైతే ఫుట్ వర్క్ ను మార్చుకొని మరీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లోపాలను సరి చేసుకోవాలి. అలా అయితేనే ఫామ్ అందుకోగలిగేది అంటూ గవాస్కర్ పేర్కొన్నాడు.